ఇరాన్ అమెరికాల మధ్య శాంతి చర్చలు కొలిక్కి వచ్చాయని అందరూ సంతోషించారు. తీరా చూస్తే న్యూక్లియర్ ఇన్స్పెక్టర్లతో పాటు విదేశీ బ్యాంకుల్లో సమ్మింపజేసిన ఇరాన్ ఆస్తుల గురించి ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్లో ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదని తెలుస్తోంది. ఇక అమెరికా మాత్రం ఇరాన్కు 60 రోజుల పాటు ఆయిల్ అమ్ముకోవడానికి అనుమతించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా ఇరాన్పై నోరు పారేసుకోవడంతో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి గందరగోళం సృష్టిస్తున్నారు. ఇక ఇరాన్ మాత్రం అమెరికాను కానీ ట్రంప్ను కానీ అస్సలు లెక్కలోకి తీసుకోవడం లేదు. కావాలంటే మరోమారి యుద్ధానికి సై అంటోంది. మరి ఇరాన్ అమెరికా మధ్య ఎక్కడ తేడా వచ్చిందో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అమెరికా, ఇరాన్లు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఇస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రధానంగా న్యూక్లియర్ ప్లాంట్లను ఇన్స్పెక్టర్లు సందర్శించే విషయంతో పాటు విదేశీ బ్యాంకుల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత ఆదివారం నాడు ఇరాన్, అమెరికాల మధ్య స్విట్జర్లాండ్లో శాంతి చర్చలు జరిగాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఖతార్ ప్రధానమంత్రి అబ్దుల్ రెహమాన్ అల్ థనీ మధ్యవర్తులుగా వ్యవహరించారు. 60 రోజుల్లోగా తుది తీర్మానానికి వద్దామని నిర్ణయించారు. చర్చల్లో భాగంగా అమెరికా తరపున జేడీ వాన్స్ స్విట్జర్లాండ్కు వచ్చారు. 2 రోజుల పాటు ఉండి ఆయన వెళ్లిపోయారు. అయితే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మాత్రం హార్మోజ్ జలసంధి ద్వారా వెళ్లే వాణిజ్య నౌకలపై వచ్చే 60 రోజుల పాటు ఎలాంటి టోల్ ఛార్జీలు వసూలు చేయరాదని షరతు విధించారు. దీనికి వ్యతిరేకంగా ఇరాన్, ఒమన్లు 2 దేశాలు కలిసి హార్మోజ్ జలసంధి ద్వారా వెళ్లే వాణిజ్య నౌకలపై ఇరు దేశాలు కలిసి మారిటైమ్ సర్వీస్ ఫీజు వసూలు చేయాలని మంగళవారం నాడు నిర్ణయించాయి. దీన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక అమెరికా గత 2 రోజుల నుంచి ఇరాన్లో ఉన్న అణు ప్లాంట్లను న్యూక్లియర్ ఇన్స్పెక్టర్లు సందర్శిస్తారని చెబుతూ వస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇరాన్ వద్ద ఉన్న 3 యురేనియం ప్లాంట్లను ఉన్నత స్థాయి ఇన్స్పెక్టర్లు సందర్శించడానికి ఇరాన్ అనుమతించిందని చెప్పారు. దీనికి ఇరాన్ మాత్రం న్యూక్లియర్ ఇన్స్పెక్టర్లను అనుమతించవని స్పష్టం చేసింది. ఇక ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ మాత్రం తమ బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రాంని యథావిధిగా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. చర్చల సందర్భంగా ఈ ప్రస్తావన రాలేదని ఇరాన్ ప్రెసిడెంట్ అన్నారు. ఇక ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య వాషింగ్టన్లో మంగళవారం నాడు 5వ రౌండ్ చర్చలు జరిగాయి. అమెరికా మధ్యవర్తిత్వం నెరపుతోంది. ఇజ్రాయెల్ ప్రతినిధులు మాత్రం చర్చలు సాఫీగా సాగడం లేదని పెదవి విరిచారు. ఇక పరిస్థితులు చూస్తుంటే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. అయితే గ్లోబల్ మీడియాలో వస్తున్న సమాచారం ఒకటైతే వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. మంగళవారం నాడు ఇరాన్ మీడియా విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తుల్ని $12 బిలియన్ వరకు విడుదల చేయడానికి అమెరికా అంగీకరించిందని పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేసింది. ప్రైమ్ 9 కూడా పంతం నెగ్గించుకున్న ఇరాన్ పేరుతో ప్రత్యేకంగా ఒక కథనాన్ని ప్రసారం చేసింది. అయితే వాషింగ్టన్ మాత్రం దీన్ని ధృవీకరించడం లేదు. అయితే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సోమవారం నాడు ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఇన్స్పెక్టర్లను ఇరాన్ అనుమతించిందని ప్రకటిస్తే మంగళవారం నాడు ఇరాన్ దీన్ని ఖండించింది. ఇక ఇరువురి మధ్య పలు అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరలేదు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. దానిపై అమెరికా ఎలాంటి ఆంక్షలు సడలించలేదు. ఇక విదేశీ బ్యాంకు స్తంభించిన $12 బిలియన్ విడుదల చేయడానికి అమెరికా అంగీకరించిందని ఇరాన్ తరపున మధ్యవర్తిగా ఉన్న మహ్మద్ బాగేర్ గాలిబఫ్ అంటే వాన్స్ మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఒకవేళ ఇరాన్ అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తేనే అని మెలికపెట్టారు. ఇక అమెరికా వాదన విషయానికొస్తే అమెరికా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి ఇరాన్ ప్రజలకు ఆహారంగా ఇవ్వాలని కోరుతోంది. తాము డబ్బిస్తే మీరు తిరిగి ఆయుధాలు కొంటారని అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక మంగళవారం ట్రంప్ ట్రూత్లో ఒక పోస్టు పెడుతూ డబ్బు కానీ ఆంక్షలు కానీ యుఎస్ ట్రెషరీ విడుదల చేసే డబ్బు ఎస్కో ఖాతాలోకి వెళ్తుంది. దానిపై అమెరికా కంట్రోల్ ఉంటుంది. ఇక ఇరాన్ ప్రజలకు కావాల్సిన ఆహారం, మందులు నేరుగా అమెరికా నుంచే కొనుగోలు చేయాలి. ఆహారం విషయానికొస్తే అమెరికా రైతుల నుంచే కొనుగోలు చేయాలని ట్రంప్ షరతు విధించారు. ఇక ట్రంప్ కొత్త నిబంధనలు ప్రకటించగానే మంగళవారం నాడు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘీహీ తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా నుంచే కొనుగోలు చేయాలనే నిబంధనను తాము అంగీకరించమని స్పష్టం చేశారు. తమ డబ్బు తమిష్టం, తమకు నచ్చిన దేశం నుంచి కొనుగోలు చేసే స్వేచ్ఛ తమకుందని ఇరాన్ వాదిస్తోంది.
అయితే సోమవారం ఇరు దేశాలు చెప్పిన భాష్యం మంగళవారం తిరిగేసరికి పూర్తిగా మారిపోయింది. IAEA డైరెక్టర్ జనరల్ గ్రోసీని కలవలేదని స్పష్టం చేశారు. కాగా గతేడాది జూన్లో ఇజ్రాయెల్ 12 రోజుల పాటు ఇరాన్పై యుద్ధం సమయంలో కూడా IAEA ఇన్స్పెక్టర్లను ఇరాన్ అనుమతించలేదు. గతేడాది ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన 3 న్యూక్లియర్ సైట్లతో పాటు మిలిటరీ సైట్పై బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత అమెరికా కూడా ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసింది. ఇక జన్మలో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయలేదని ట్రంప్ గట్టిగా చెప్పాడు. తీరా చూస్తే ఇరాన్ వద్ద అణ్వాయుధాలున్నాయని, వాటిని ధ్వంసం చేయాల్సిందేనని ట్రంప్ పట్టుబడుతున్నాడు. ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్పెక్టర్లను అనుమతించకపోతే ఇక ఇరాన్తో ఎలాంటి సంప్రదింపులు ఉండవని హెచ్చరించారు. ఇక ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరవాల్సిందేనని ట్రంప్ డిమాండ్ చేశాడు. హార్మోస్ తెరిస్తే ఇరాన్ వెళ్లే నౌకలను తాము అనుమతిస్తామన్నారు. లేదంటే వాటిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఇక మొత్తానికి చూస్తే ఇరాన్పై ఉపసంహరించిన ఆంక్షల వివరాలకొస్తే అమెరికా ఇరాన్ను 60 రోజుల పాటు ఆయిల్ అమ్ముకోవడానికి అనుమతించింది. గల్ఫ్లో బోట్లలో, ట్యాంకర్లలో స్టోర్ చేసిన ఆయిల్ని అమ్ముకోవడానికి ఇరాన్కు అనుమతి లభిస్తుంది. ఇక ఇరాన్ క్లయింట్ల విషయానికొస్తే చైనా అతిపెద్ద కస్టమర్. ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో చైనా ముడి చమురు కొనుగోలు చేస్తోంది. ఇదిలా ఉంటే యుఎన్లో ఇరాన్ రాయబారి మంగళవారం నాడు మాట్లాడుతూ చర్చల్లో పురోగతి కనిపించిందన్నారు. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా ఆంక్షలు విధించిన దేశాల్లో ఇరాన్ స్థానంలో ఉంది. 2015లో అమెరికాతో న్యూక్లియర్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2018లో మళ్లీ ఇరాన్పై ఆంక్షలు అమలు చేయడం మొదలుపెట్టాడు. దీంతో విదేశీ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు స్తంభించిపోయాయి. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్కాచి ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ ఇరాన్ ఆయిల్తో పాటు పెట్రోకెమికల్ అమ్మకాలపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసిందని, దీంతో హోర్ముజ్ జలసంధి ద్వారా ఆయిల్ ట్యాంకర్లను అనుమతిస్తామని చెప్పారు. అలాగే విదేశీ బ్యాంకుల్లో స్తంభించిన ఇరాన్ డబ్బును విత్డ్రా చేయడానికి అనుమతించిందని, అలాగే ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చిందని, ఇరాన్ డిమాండ్లను దాదాపు అన్నిటినీ అమెరికా అంగీకరించిందన్నారు అర్కాచి. అయితే ఇరాన్ వద్ద 2018 నుంచి 440 కిలోల 60% శుద్ధి చేసిన యురేనియం ఉంది. అయితే దాన్ని 90% వరకు శుద్ధి చేస్తే అణుబాంబులు తయారు చేయడానికి వీలవుతుంది. ఇక అమెరికాతో పాటు ఇజ్రాయెల్ భయం ఏంటంటే ఇరాన్ కావాలనుకుంటే స్వల్పకాలంలోనే అణుబాంబుల్ని తయారు చేసే సత్తా కలిగుందని, ఆ బాంబుల్ని తమపై వేస్తుందని ఇజ్రాయెల్ భయపడుతోంది. అందుకే అమెరికాను మధ్యలోకి లాగుతోంది. ఇక అమెరికా వెంటనే ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియంను థర్డ్ పార్టీకి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో స్విట్జర్లాండ్లో జరిగిన చర్చలు సఫలం కాలేదని తెలుస్తోంది. ఇక ట్రంప్ ఒకవైపు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే పరిస్థితిని ఉద్రిక్తంగా మారుస్తున్నారు. ఇక ఇరాన్ మాత్రం ఈ యుద్ధంలో అమెరికాకు చుక్కలు చూపించింది. పూర్తి మనోధైర్యంతో ఉంది. కావాలనుకుంటే మరోసారి యుద్ధానికి సై అంటోంది. మరి ట్రంప్ విషయానికొస్తే రోజుకో ప్రకటనతో పరిస్థితిని గందరగోళపరుస్తున్నాడు. మరి పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో ఇప్పట్లో చెప్పలేమంటున్నారు మిడిల్ ఈస్ట్ పొలిటికల్ ఎనలిస్టులు.